హలో. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా, ఒకటి మాట్లాడతా. కొంతమందికి ఎట్లా కాలుతుంది అంటే అట్లా కాలుతుంది అనమాట. అయినా సరే ఏం పర్లే, అయినా నేను మాట్లాడాలనుకున్నది మాట్లాడేది ఈడతా. ఎందుకంటే నాకు వాక్ స్వాతంత్రం ఉంది, భారతదేశ పౌరురాలుగా నాకు వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి నేను మాట్లాడవచ్చు, పనికొచ్చే విషయాలు మాట్లాడవచ్చు. అయితే విషయం ఏంటి తెలుసా, ఇట్లనే ఆడ మనం నలుగురు జనం పోగైన దగ్గర మనం మాట్లాడుకుంటే ఏమొచ్చిందంటే, అరే ఈ గుడిలో పోయినా జనమే ఉంటున్నారు, ఎక్కడ పోయినా క్రౌడే పిచ్చెక్కుతుంది. ఇక తిరుపతి సంగతి చెప్పనే అక్కర్లేదు. ఆడ ఎప్పుడూ వేలల లక్షల జనాలు పడే ఉంటారు, అసలు ఎక్కడ ఫ్రీగా అసలు లేదు అని చెప్పేసి ఇట్లనే అందరం మాట్లాడుకున్న తర్వాత కుంభమేళ మెల్లగా అటు ఇటు ఇటు తిరిగి కుంభమేళ దగ్గర ఆగింది టాపిక్. అయితే నేను కుంభమేళ అంటే అందులో ఆ ముహూర్తానికి ఆ టైంలో ఆ టైం పీరియడ్లో దిలసం అవన్నీ ఇక ఉన్నాయి కదా శాస్త్రాలు అని చెప్పేసి ఎట్లా అంటే భక్తితోటే పోయిరా, పాపాలు తొలగాలనే పోయిరా, షో ఆఫ్లకే పోయిరా తెలియదు. దేశం నలుమూలల నుంచి రోడ్లు అనుకూలంగా లేదు, హైవే అనుకూలంగా లేదు, తుప్పల్లోంచి పొదల్లోంచి పడి మరీ పోయేసి వచ్చారు జనాలు అట్లా అనమాట. కాదు, నాది ఒక క్వశ్చన్ అబ్బా. ఇప్పుడు మీరు కుంభమేళలో స్నానం చేసి వచ్చారు, వస్తే ఇట్లా ఎరేజ్ అయిపోతుందా అంత మీ పాపం అంతా, మీకు అంటుకున్న పాపం అంతా ఇట్లా ఎరేజ్ అయిపోయి కడగబడుతుందా ఆ గంగల? ఏ రకంగా అసలు ఏ లాజిక్ అది అవుతుంది నాకు అర్థం కాదు. ఇప్పుడు అక్కడ పోయి రాగానే అంటే ఇప్పుడు మనిషిని చంపేసి నువ్వు పోయి అందులోనే మునుగుతా నా పాపం పోయిందంట. నువ్వు ఎవరో మనిషిని సతాయిస్తావు, మాటలతో టార్చర్ చేస్తావు, నేను ఇంట్లో మునిగేసిన కాబట్టి నా పాపం లేదంట. కర్మ ఫలితం నిన్ను వదులుతా, దేవుడు ఇడుస్తాడా అంత ఈజీగా? నువ్వు అనుభవించి తీరాల్సిందే. ఇలా చదువుకున్న వాళ్ళు కూడా అన్పడ్ గవర్గాలంటే ఏమనుకోవచ్చు, చదువుకున్న వాళ్ళు కూడా ఎక్కబడి పోయిరు. అసలు ఫ్లైట్లు ఎక్కిరు, ట్రైన్లు ఎక్కిరు, బై రోడ్డు పోయిరు, చెట్లలో తుప్పల్లో పొదల్లోంచి బడి అని అడవుల్లోంచి మరీ పోయిరు. నాకు అర్థం ఏమంటే నువ్వు వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా అట్లయితే రావు కదా. వచ్చినాక మళ్ళీ నీ మైండ్లో కన్నింగ్ థాట్స్ నడుస్తూనే ఉంటాయి, నీ చర్యలు ఎదుటి మనుషుల్ని బాధ పెట్టేలాగా ఉంటుంది, నీ కుళ్ళు కుతంత్రాలు అన్నీ నీ మైండ్లో ఎప్పుడు అది యాజ్ యూజువల్ రెగ్యులర్గా నడిచే సర్కిల్. ఆ మాత్రానికి ఎందుకు రాబోయిపోయి అందులో గంగలల్లా పుష్కరాలని చెప్పి ఇంట్లో కుమ్మేళాలని చెప్పి పోయి అందులో ఎందుకు మునుగుతారు, ఎందుకు అది చేస్తారు నాకు అర్థం కాదు. నీకు నిజంగా పాపం తొలగాలంటే నువ్వు నీ ఇంట్లో ఉండి నువ్వు సరిగ్గా మారు, సుధరాయించు, నువ్వు కరెక్ట్ మనిషిగా ప్రాపర్ మనిషిగా నువ్వు ఉండు, నీ కుటుంబం పట్ల నీ సమాజం పట్ల నీ బాధ్యతను కరెక్ట్గా చేయి, అయిపోయానే పోతుంది నీ పాపం. అంతేగాని ఇక నేను పూజలు చేస్తా, ఇది చేస్తా, అక్కడ చేస్తా, జ్యోతిర్లింగాలు చేస్తా, శక్తిపీఠాలను విజిట్ చేస్తా, గంగలో మునిగేసి వస్తా, ఈ కుంభమేళాలు పుష్కరాలలో మునిగినంత మాత్రాన నేను ఒక మహానుభావుని, ఒక బుద్ధిస్టుని అయిపోతా, ఓ పతిత్తుని అయిపోతా అంటే ఏ రకంగా అవుతుంది? అసలు అవ్వదు. ముందు మీరు బుద్ధి మార్చుకోండి. అందులో పోయి మునిగి తిప్పలు పడి పోయి ఇందులో మునగడం కాదు. ముందు మీ మైండ్ సెట్ అనేది మార్చుకోండి, ఆటోమేటిక్గా మీ పాపాలు అవే తొలగిపోతాయి. అంతేగాని గంగలో మునిగేసి వచ్చినంత మాత్రం ఇట్లా అని ఎరేజ్ అయిపోతుంది. ఏమనలా అవి లేదనమాట, మాయామంత్రాలు ఏముండయి. అర్థమైందా?